Hi everyone, this is Dr. Sandhya Naidu, a board certified dermatologist. ఇవాళ మనం ఎలోపేషియా ఏరియేటా అనే ఒక కండిషన్ గురించి తెలుసుకుందాము. దీన్ని కామన్గా పేను కొరుకుడు అంటాం. పేనుకి దీనికి సంబంధం లేదు. నేమ్ మాత్రం పేను కొరుకుడు, కానీ దిస్ ఇస్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో అసలు ఏం జరుగుతుందంటే, మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మన బాడీ సెల్స్ని ఎనిమీ సెల్స్లా ట్రీట్ చేసి డెస్ట్రాయ్ చేయడం మొదలు పెడుతుంది. దానివల్ల ఇటువంటి కండిషన్స్ వస్తూ ఉంటాయి. ఈ కండిషన్లో హెయిర్ ఫాలికల్సే టార్గెట్ సెల్స్. సో ఇక్కడ స్ట్రెస్, అదర్ హెల్త్ కండిషన్స్ డిస్టర్బ్ అవ్వటం, ఆల్కహాలిజం, స్మోకింగ్ ఇవి ట్రిగ్గర్స్ లాగా యాక్ట్ చేస్తాయి. కొంతమందిలో సింగిల్ ప్యాచ్ ఉంటుంది, కొంతమందిలో మల్టిపుల్ ప్యాచెస్ ఉండొచ్చు. మెడికల్ మేనేజ్మెంట్తో ఊడిన హెయిర్ని రీగ్రో చేయొచ్చు. కొత్త ఎపిసోడ్స్ రాకుండా ఆపలేం, కానీ ప్రతి ఎపిసోడ్ని ఎఫిషియెంట్గా ట్రీట్ చేయొచ్చు. సో ప్లీజ్ కన్సల్ట్ అ క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్ ఫర్ ద ట్రీట్మెంట్. స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు.